హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను సరికొత్త కథతో మీ ముందుకు వస్తున్నాను. మీరు చివరి వరకు చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు. చాలామంది చూస్తున్నారు కానీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీలైతే షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్తే ఇది నిజంగా జరిగిన కథ. పేర్లు మార్చేశాను. నేను చెప్పే ఈ స్టోరీలో హీరోయిన్ పేరు లక్ష్మి, హీరో పేరు రమేష్. రోజు సాయంత్రం డోర్ బెల్ మోగింది. లక్ష్మి త్వరగా వెళ్లి తలుపు తెరిచింది. రమేష్ లోపలికి వచ్చి బూట్లు విప్పుతూ, ఎంతసేపు తెరుస్తావ్? అని కొంచెం ఇరిటేట్ అయి అడిగాడు. లక్ష్మి ఏమీ మాట్లాడలేదు. నిశ్శబ్దంగా వంటింట్లోకి వెళ్లి భోజనం పట్టుకొచ్చి టేబుల్ మీద పెట్టింది. రమేష్ చేతులు కడుక్కుని వచ్చి కూర్చున్నాడు. ఈరోజు ఏముంది? అని అడిగాడు. లక్ష్మి మెల్లగా, బెండకాయ పులుసు, ఆలూ మటర్ కూర, రోటీలు అంది. రమేష్ ఏమీ మాట్లాడకుండా తినేశాడు. తిని పూర్తిచేసి, నువ్వు తిన్నావా? అని అడిగాడు. లక్ష్మి చిన్నగా నవ్వి, మీరు తిన్నారు కదా, పడుకోవాలని ఉంది అంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఆ రాత్రి పిల్లలిద్దరూ, ఒక కొడుకు, ఒక కూతురు నిద్రపోయాక రమేష్ లక్ష్మిని పిలిచాడు. కాని లక్ష్మి పిల్లల మధ్యలో పడుకుంది. రమేష్కి కోపం వచ్చింది. లక్ష్మి, ఇదేమిటి? అని అరిచాడు. లక్ష్మి లేచి అతనికి దుప్పటి వేసి తాను పై మంచం మీద పడుకుంది. ఏమీ మాట్లాడలేదు. రోజులు గడుస్తున్నా లక్ష్మి ప్రవర్తన రమేష్కి చాలా చిరాకు తెప్పించేది. ఒకరోజు ఆఫీసు తర్వాత అతని ఫ్రెండ్ సురేష్ అడిగాడు, ఏంటిరా, ఈ మధ్యలో చాలా డల్గా కనిపిస్తున్నావు? రమేష్ ఇంటి సమస్య చెప్పాడు. సురేష్ నవ్వి, తప్పంతా నీదేరా. నువ్వు ఆమెను నిజంగా ప్రేమిస్తున్నావా? ఆఫీసునుంచి కాల్ చేసి, తిన్నావా? అని అడిగావా? ఎప్పుడైనా బయటికి తీసుకెళ్లావా? ఆమె ఏమైంది? ఆమె హెల్త్ ఎలా ఉంది అని అడిగావా? ఒక్కసారి ఆలోచించు అన్నాడు. ఆ మాటలు రమేష్ గుండెలోకి గుచ్చుకున్నాయి. మరుసటిరోజు మధ్యాహ్నం అతను లక్ష్మికి కాల్ చేశాడు. లక్ష్మి అని ప్రేమగా పిలిచాడు. లక్ష్మి ఆశ్చర్యపోయి, చెప్పండి అంది. లంచ్ చేశావా బేబీ? ఏమైంది ఆరోగ్యం? అని అడిగాడు. లక్ష్మి కళ్ళు చెమ్మగా, చేశాను. మీకేమైంది ఈరోజు? అంది. రమేష్, ఈ సాయంత్రం త్వరగా వస్తాను. పిల్లల్ని రెడీ చేసుకో, మనం బయటికి వెళ్దాం అన్నాడు. ఆ సాయంత్రం రమేష్ త్వరగా వచ్చి అందరినీ తీసుకెళ్లాడు. పార్క్, ఐస్ క్రీం, చిన్న షాపింగ్. పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు. లక్ష్మి కూడా చాలా రోజుల తర్వాత నవ్వుతూ కనిపించింది. రాత్రి పిల్లలు నిద్రపోయాక రమేష్ లక్ష్మి చేయి పట్టుకుని టెర్రస్కి తీసుకెళ్లాడు. వెన్నెల వెలుగులో ఆమెను దగ్గరకు తీసుకుని, సారీ లక్ష్మి, నిన్ను చాలా నెగ్లెక్ట్ చేశాను. నువ్వు ఎప్పుడూ నన్ను నిందించలేదు. ఇప్పటినుంచి నీకు సమయం ఇస్తాను, నిన్ను ప్రేమగా చూసుకుంటాను అని ఆమె నుదుటిమీద ముద్దు పెట్టాడు. లక్ష్మి కళ్లలో కన్నీళ్లు. ఆమె అతని గుండెమీద తలవాల్చి, చాలా రోజులుగా ఈ మాటలు వినాలని ఎదురుచూశాను అంది. ఆ రాత్రి వాళ్ళిద్దరి మధ్య మళ్లీ ప్రేమ పువ్వులు వికసించాయి. వెన్నెల, మబ్బులు, మౌనం అన్నీ వాళ్ల ప్రేమకు సాక్షిగా నిలిచాయి. ఫ్రెండ్స్, ఒక ఆడది కోరుకునేది చాలా చిన్న విషయాలు. కొన్ని ప్రేమ మాటలు, కొంత సమయం, కొంత శ్రద్ధ. ఆమె ఇంటిని, పిల్లలను, భర్తను చూసుకుంటూ ఎంతో త్యాగం చేస్తుంది. కాస్త ప్రేమతో పలకరిస్తే చాలు. రోజులు గడిచాక రమేష్ తన ఫ్రెండ్ సలహాతో మారిపోయాడు. ఆ సాయంత్రం త్వరగా ఇంటికి వచ్చి అందరినీ బయటికి తీసుకెళ్లాడు. పార్క్లో పిల్లలు ఆడుకుంటుంటే రమేష్ లక్ష్మి చేయి లోపలికి పట్టుకుని నడిచాడు. చాలా రోజుల తర్వాత లక్ష్మి ముఖంపై చిన్న నవ్వు కనిపించింది. రాత్రి పిల్లలుగాగా నిద్రలోకి వెళ్లాక రమేష్ లక్ష్మి చేయి పట్టుకుని, పదా, టెర్రస్ మీదికి వెళ్దాం. నీతో కాస్త మాట్లాడాలి అన్నాడు. టెర్రస్ మీద వెన్నెల వెలుగులో ఒక చిన్న మంచం వేసి ఉంది. రమేష్ కూర్చుని లక్ష్మిని తన పక్కన కూర్చోబెట్టాడు. కూర్చోగానే రమేష్ వెనక్కి వెళ్లి ఒక పెద్ద పింక్ టెడ్డీ బేర్ తీసుకొచ్చాడు. అది చాలా అందంగా పింక్ రిబ్బన్తో అలంకరించి ఉంది. అతను ముందు పెట్టి, ఇది నీకు.
చాలా రోజుల నుంచి నీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని అనిపించింది. నువ్వు ఎప్పుడూ డిమాండ్ చేయవు కాబట్టి నేనే తీసుకొచ్చాను. ఈ టెడ్డీ బేర్ నీలాగే సాఫ్ట్గా, ప్రేమగా ఉంది అంటూ నా చేతుల్లో పెట్టాడు. ఆమె చేతులు తన చేతుల్లోకి తీసుకుని ఆమె కళ్లలోకి చూస్తూ మెల్లగా అన్నాడు, లక్ష్మి, నన్ను క్షమించు. ఇన్ని రోజులు నువ్వు ఇంటిని, పిల్లల్ని, నన్ను చూసుకుంటూ ఎంతో త్యాగం చేశావు. కాని నేను నీకు సరైన భర్తగా లేకపోయాను. నీ నవ్వు కోసం, నీ సంతోషం కోసం నేను ఇకపై ప్రతిరోజూ ప్రయత్నం చేస్తాను. లక్ష్మి కళ్ళు చెమ్మగా, అంతే చాలు నాకు అంది. రమేష్ ఆమె నుదుటిమీద లావుగా ఒక ముద్దు పెట్టి ఆమె కళ్ళు, ముక్కు, కనుబొమ్మలు అన్నింటా ముద్దులు పెట్టాడు. లక్ష్మి సిగ్గుతో తల వంచుకుంటే అతను ఆమె చిన్నగా లేవనెత్తి తనవైపు చూపించాడు. సిగ్గుపడకు, నువ్వు నా భార్యవి, నా ప్రేమ అంటూ ఆమె పెదవులపై లోతుగా ముద్దు పెట్టాడు. ఆ ముద్దు చాలాసేపు కొనసాగింది. లక్ష్మి మొదట సిగ్గుతో కొంచెం దూరం కాని తర్వాత తన చేతులు అతని చుట్టూ వేసి స్పందించింది. రమేష్ ఆమెను తన ఒడిలోకి లాక్కుని ఆమె వీపుమీద చేతులు తిప్పుతూ చెవిలో మెల్లగా అన్నాడు, నాకు నువ్వు ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఉండాలి. ఆమె నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా అదిమేశాడు. లక్ష్మి తన మొహాన్ని అతని గుండెల్లో దాచుకుంది. వెన్నెల వెలుగువాళ్లమీద పడుతుంటే రమేష్ ఆమె చీర చెంగును మెల్లగా లాగి ఆమె భుజాలు, మెడ, కాలర్ బోన్ అన్నింటా ముద్దుల వర్షం కురిపించాడు. రమేష్, ఎవరైనా చూస్తే అంటూ లక్ష్మి సిగ్గుతో వణికింది. ఎవరూ లేరు, ఈ రాత్రి మనది మాత్రమే అంటూ ఆమెను మంచంమీద పడుకోబెట్టి తాను పైకి వచ్చాడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరం పూర్తిగా తొలగిపోయింది. రమేష్ ఆమెను చాలా స్నేహంగా, ప్రేమగా, కోరికతో ముంచెత్తాడు. ఆమె శరీరంమీద తన చేతులు తిప్పుతూ ప్రతి అంగుళం ప్రేమించాడు. లక్ష్మి చిన్న చిన్న ఆనంద స్వరాలు చెల్లుమంటుంటే అతను మరింత ఆవేశంగా ఆమెను ఆక్రమించాడు. వెన్నెల, చల్లని గాలి, మబ్బులు అన్నీ వాళ్ల ప్రేమకు సాక్షిగా మారాయి. ఆ రాత్రి చాలాసేపు వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమతో, ఆకలితో, ఆప్యాయతతో ఆనందించారు. తర్వాత రమేష్ లక్ష్మిని గట్టిగా కోగిలించుకుని, నువ్వు నా జీవితం లక్ష్మి, ఇక ఎప్పటికీ నిన్ను వదలను అన్నాడు. లక్ష్మి సంతోషంగా అతని గుండెమీద తలవాల్చి, నేను కూడా మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను అంది. ఫ్రెండ్స్, ఒక ఆడదాన్ని సంతోషపెట్టాలంటే పెద్ద పెద్ద బహుమతులు కావాల్సిన అవసరం లేదు. కొన్ని ప్రేమ మాటలు, కొంత సమయం, కొంత శ్రద్ధ, కొంత శారీరక ప్రేమ, ఇవి చాలు. ఆమె పూర్తిగా మీదే అవుతుంది. స్టోరీ ఎలా ఉంది? బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.